10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాలు కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దున్నే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని, ఏదో మొహని ఏదో మొహం. బయటికి ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారంట బావ. సతీ 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 ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే వెళ్ళాడు, బాంబే. ఎలా ఉన్నానో చూసిరమ్మని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. వచ్చి బాత్రూమ్ కడుగు. వస్తున్నానత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చే వరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నాకు కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా? కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా. మనకెందుకు? మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాటిచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలేంట్రా? వాళ్ళందరి మధ్యలో బతుకుతుందో అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున్న ఆడితో గొడవ పెట్టేసుకుంటాను టెన్షన్ పడిపోయాను. రేపు అబ్బాయి పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. సంతకం పెట్టు. ఏమయ్యా, వేలి ముద్ర అన్నాయించవయ్యా. ఇప్పుడు చెయ్యిస్తానే. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చేస్తావరా?
ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఆహా, ఇదిగో బావా నువ్వు ఆడవాళ్ళు కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలి. ఎక్కడికి జంప్ అయిపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? అయింది బాబు. చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది. కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. నువ్వు పెట్టి వచ్చేసావు, చేయబట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇన్లే. నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే భాగవతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడ వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే మేము చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్మం, మా నాయన చెప్పినా నమ్మం, మీ వాళ్ళు చెప్పినా నమ్మం, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్మవు. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తాను. ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేమో ధర్మసత్రమా, ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో.
వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసినప్పటి నుంచి నా గుండెలు అవిసిపోయినాయి అమ్మా. పై ప్రాణాలు పైనే పోయి నీ బావ అయితే మరీ నువ్వు మరే అప్పటి నుంచి కుక్కబట్టి ఏడుతారే ఉన్నాడబ్బా గాడి కొడుకు. వాడి గురించి నువ్వు బాధపడుతూ నీ గురించి వాడు బాధపడుతూ ఎన్నాళ్ళు ఇలా కష్టపడతారమ్మా. మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం. నాకు ఇష్టం లేదు అత్తయ్య. వీడికేమమ్మా పవర్ కట్ అయినప్పుడు ప్రాబ్లం గానీ కరెంట్ ఉన్నప్పుడు బాగానే కనపడతాడే. చేసుకో తల్లి, చేసుకో బంగారం. ఏమిటే బతిమలాడుతుంటే నాటకాలు ఆడుతున్నావు? నువ్వు మొండికేసినా ఈ ఆస్తి అంతా మా చేతుల్లోనే ఉంటది. ఇంకొకడు నీ మొగుడు కావడం జరగదు. పెళ్లి చేసుకుంటే ఇంటి కోడలుగా సుఖపడతావు, లేదంటే ఎప్పటిలాగే పరిమర్శలాగా పడి ఉంటావు. ఏ బ్రతుకు కావాలో ఆలోచించుకో. నానా నాకంటే దానికి చీపురే ఎక్కువ ఇష్టపడ్డానా. ఇంకొక 10 రోజుల్లో దానికి 21 సంవత్సరాలు నిండుతాయిరా. అప్పుడు జుట్టు బట్టి ఇంట్లోని రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా.